కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు గారి ఇంటి ముందు ఉన్నాం మనం. నిన్న రాత్రి పొద్దున 4 గంటలకి ఆయన కారును ఎవరో కావాలని ఢీ కొట్టారు. ఇది చూడండి, కారు ఎంత విధ్వంసం అయిపోయిందో. విహెచ్ గారి కారు ఇది మొదటిసారి కాదు, రెండోసారి జరిగింది ఇది. విహెచ్ గారిని కూడా టార్గెట్ చేసి ఆయన కారును కొట్టాల్సిన అవసరం ఏముందో ఎవరికి అర్థం కావట్లేదు. సో మరి అతను దొరికాడా, పోలీసులు ఏం చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇది విహెచ్ హనుమంతరావు గారి కారు. మరి ఇప్పుడు ఆయన వాళ్ళ ఇంటికి వచ్చాం, ఆయన్ని మాట్లాడదామని, పరామర్శిద్దామని, ఏం జరిగిందని. అలాగే ఈ యొక్క 1 year కాంగ్రెస్ పాలన గురించి కూడా ఆయనతో మనం మాట్లాడదాం. మరి ఆయనకి ఎవరి శత్రువులు? అజాత శత్రువు ఆయన కారును కూడా గుర్తున్నారు. ఏమైంది హనుమంతన్న పైకి పోయాక అడుగుదాము. మరి ఆయనకి ఎవరి శత్రువులు ఉన్నారు? రైట్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. రాజకీయ దురంధరుడు, 55 ఏళ్ల మత్సలేని స్వచ్ఛమైన అచ్చమైన రాజకీయ నాయకుడు. తప్పుంటే తనవాడైనా పరాయవాడైనా ఆయనకు ఒక్కటే. అంత మంచి మనిషి. మరి సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన, అంటే మనం చూస్తున్న గొప్ప రాజనీతిజ్ఞుల్లో ఒకరు. మాజీ మంత్రి, అట్లాగే యువజన నాయకుడి నుంచి ఈ రోజుకి కాంగ్రెస్లో అత్యద్భుతమైన రాజకీయ జీవితం గడుపుతున్న విహెచ్ గారి దగ్గర ఉన్నాం మనం. మరి కాంగ్రెస్ పాలన ఏడాది గడిచింది, ఏడాది సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈ సంబరాల వెనుక ఏముంది, ఏం నడుస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే, ఎలా ఉన్నారు? ఏంటి మీ కారు గుద్దడం ఏంటి మళ్ళీ? చూడండి, గతంలో కూడా ఎవరు తాగి అద్దాలు కొట్టిండు. మొన్న రాత్రి తెల్లవారుజామున మరి తాగి ఉన్నాడా లేకుంటే ఎందుకు అయిందనేది తెలియదు. పక్కకు రోడ్డు పక్కకు నా ఇంటి ముందు పెట్టుకున్న కారును స్పీడ్లో వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు. నేను అనుకుంటా పోలీసు వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. కావాలని చేసిండ్రా లేకుంటే నిద్రమబ్బులైందా లేకుంటే తాగి చేసిండా అనేది వాళ్ళు. అటు పోయేటోడు పోయి వెనక్కొచ్చి మరీ గుద్దిండంట. కారు యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ భయం అనుకుంటారు కదా, అట్లా పారిపోయింది. అది ఏదైనా పోలీసు వాళ్ళు ఇది రెండో ఇన్సిడెంట్ అనేది నా ఉద్దేశం. ఏదైనా పోలీసు వారు తప్పనిసరిగా కల్పిట్స్ పడతారు, ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, దాని ద్వారా తెలుస్తుంది అనేది నా ఉద్దేశం. ఓకే, అంటే మీ శత్రువులు ఎవరు లేరు కదా? నాకు సెక్యూరిటీ లేదు, ఎందుకంటే సెక్యూరిటీ 8 years నుంచి నా ధర్నాలు, గవర్నర్ ఇంటి ముందు పోవడం, ఎక్కడ అన్యాయం జరిగితే నేను అక్కడ పోతాను. 3 అమ్మాయిలను రేప్ చేస్తే అక్కడికి పర్టికులర్గా ఎన్నిసార్లు పోయి ఏ విధంగా 3 అమ్మాయిలను బిలో 12 years పిల్లలను సైకిల్ మోటార్ మీద ఎక్కియడం, స్కూల్కు తీసుకుపోవడం, రేప్ చేయడం, మర్డర్ చేయడం అంటే అలవాటు అయిపోయింది. కానీ అది తెలిసిన తర్వాత మహేష్ భగత్ అని ఆయన కమిషనర్ ఉండే రాచకొండ, ఆయన ఎంబడి తలిగి ఆయన బాగా స్టడీ చేసి ఎవడు చూడలే. అవును, అమ్మాయిని ఎత్తుకపోయింది చూడలేదు, అమ్మాయిని కూర్చోబెట్టుకుని చూడలేదు, కానీ వాడే అన్ని రివీల్ చేశాడు. స్కూల్ బస్సులు లేవు అక్కడ హాజీపూర్లో. పొద్దున ఒకటి పోతుంది, సాయంత్రం అవుతుంది. పిల్లలు పోయేది ఎప్పుడు 8 o'clock ఇంటి నుంచి వెళ్తారు. అవును, స్కూల్కి పోయేకల్లా 9:30 అంటే అక్కడికి వెళ్ళి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు స్కూల్ వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే వీడు అడ్వాంటేజ్ తీసుకొని నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను ఈ విధంగా చేస్తే అతను కూడా ఛేదించుడు వాడే ఒప్పుకుంటే నల్గొండ కోర్టు 2 అమ్మాయిల కేసులేమో లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇచ్చిండ్రు, ఒక కేసులో ఉరి ఇచ్చిండ్రు. ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది, ఆల్మోస్ట్ 4.5 years అవుతుంది. కానీ నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుని ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ అయితే లేదు. దీనికి నేను మన రమణ గారు చీఫ్ జస్టిస్కి రాసినా, ప్రభుత్వానికి రాసినా, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. అంటే నేను అనేది ఏంటంటే, ఏదైనా శిక్ష పడ్డప్పుడు
ఇలాంటి తప్పులు చేయొద్దు అనే ఆలోచన రావాలంటే అది 10 మంది ముందు శిక్ష ఇస్తే భయపడతారు అనేది నా ఉద్దేశం. ఇప్పటి వరకు కూడా వాడు అట్లనే ఉన్నాడు, జైల్లోనే ఉన్నాడు, కానీ శిక్ష అమలైతే లేదు. వాళ్ళే కాదు, ఇప్పుడు మన దళితుల భూమి ఆక్రమించుకున్నారని మీరు రేవంత్ రెడ్డి గారు కూడా చూడండి, అయిందా అది? ఈ ఇష్యూ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆ, రాహుల్ గాంధీ అన్నాడు ఏది ఖమ్మంలో, ఇందిరాగాంధీ దియే సో జమీన్ ఫిర్ సర్మాయదార్ లేరే, పూంజీపతి లేరే సర్కార్ అన్నారు. ప్రభుత్వం కూడా అసైన్ భూములు తీసుకుంటుంది, అదేవిధంగా దున్నేవాడికి భూమి ఇచ్చింది కూడా ప్రభుత్వం, అసైన్ ల్యాండ్ ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటుందని రాహుల్ గాంధీ చెప్పాడు. మరి ఇప్పటి వరకు ఆడ ఏదైతే 1981లో ఇందిరాగాంధీ ఇచ్చింది ఏది దున్నేవాడికి, ఆనాడు రాగి కృష్ణారెడ్డి అనే అతనికి 500-600 ఎకరాలు ఉంటే 94 ఎకరాలు వీళ్ళకి ఇచ్చింది. మీరు పేదల మనిషి అంతే కదా, అందరి కోసం మీరు ఉన్నారు. మరి మొన్న ఈ హైడ్రా కానీ మూసి కానీ అంతా జరుగుతుంటే మీరు నోరెత్తలేదేంటే? నోరెత్తిగా కాదు, పాయింట్ ఏమన్నా నేనంటే, భూములు ఇల్లు కూలగొట్టేటప్పుడు వాళ్ళకి ఆల్టర్నేట్ చూయించి చెప్పమన్నా. ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి అన్నాడు కదా, ప్రతి ఒక్కరు కూడా మేము ఇంట్లో స్థలాలు ఇస్తామంటున్నాం. ఎందుకంటే ఈ పని మేము మొదలు పెట్టలే, బీఆర్ఎస్ పీరియడ్లోనే మూసి ప్రక్షాళన అన్నారు. దానికి ఒక కార్పొరేషన్ చేసిండ్రు, సుధీర్ రెడ్డిని పెట్టిండ్రు. ఇవాళ వాళ్ళే అంటున్నారు, ఏది మొదలు ప్రక్షాళనలో మీరే చేసిండు కదా, కార్పొరేషన్ వేసిండు కదా, మూసి కార్పొరేషన్ వేసిండు కదా, సుధీర్ రెడ్డిని పెట్టిండ్రు. మరి ఇవాళ మీరు ఏమడగాలి, పేద ప్రజలకు అన్యాయం జరగకుండా వాళ్ళకు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసి తీసేయమని చెప్పాలి తప్పితే, ఈ మూసి తప్పు, పేదోళ్ళ తప్పు అని వాళ్ళు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. నేనేమంటున్నా, ఏ పేదవానికి కూడా ఎక్కడనైతే నీళ్లు, మేము చిన్నప్పటి నుంచి చూస్తా, నేను 2 సార్లు వచ్చింది ఏది మూసి వరదలు, ఏ లెవెల్ నీళ్ళు వచ్చాయో ఆ లెవెల్ దానిక తీసేసి మిగతా లెవెల్ ఉంచమని చెప్తున్నా. ఎందుకంటే నీటి ప్రవాహం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రవాహం పైన లేని ప్రవాహంలో తీయొద్దు అన్నదే నా ఉద్దేశం. దానికే ఇవాళ ఆయన కూడా చెప్తుండు కదా, ఎవరు మన రంగనాథ్ కూడా అంటున్నాడు, మీద ఎవరికైతే ఉన్నది. ఇప్పుడు వాళ్ళనే రెచ్చగొట్టి ఏం చేస్తున్నారు, మేము ఇండ్లు ఇచ్చినా పోము చెయ్యము అని అంటున్నారు. నా ఉద్దేశంలో పేదవానికి ఎక్కడ అన్యాయం సరే నేను మాట్లాడిన ఏమన్నా, నో బడీ షుడ్ హర్ట్, ఎవరి భూమి ఉన్నదో వాళ్ళకి ఇల్లు ఊరిపోతే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయమన్నా. ఇవాళ కూడా అదే మాట్లాడుతున్నా, వాళ్ళకి అన్యాయం చేయొద్దు అనేది నా ఉద్దేశం. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని వచ్చేది మున్సిపల్ ఎన్నికలు కదా, దాంట్లో మేమే ఆపినాం. మరి మీరు మూసి ప్రక్షాళన కమిటీ వేసిందా లేదా, డిస్కషన్ అయిందా లేదా? అంటే ఇట్లా పేదలు ఇల్లు కూలగొడతారా అని ఎవరన్నా ఫస్ట్ చెప్పకుండా పాయింట్ ఏమంటారు, మీరు వేసిందా లేదా, మీరు ప్రక్షాళన మీరెందుకు వేసిండ్రు? వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసేవాళ్ళేమో కదా. నేను అనేది ఏది, మీకు కూడా ఆ ఆలోచన ఉండే, మురికి నీళ్లు పోవాలి, ప్రవాహం రావాలి, ఆ పని ఇప్పుడు మొదలైంది. మీరేమనాలే, ఇండ్లు ఎవరి పోయినా వాళ్ళకు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసిన తర్వాత కూలగొట్టంటే అది న్యాయం. ఏం లేదు, వాళ్ళు ఇళ్ళల్లో పోయి పడుకుంటే అవుతుందా? నేను అనేది ఏంటి, రోజు ఎన్విరాన్మెంట్ పద్ధతే ఉన్నది. ఎన్విరాన్మెంట్ చెర్ల పక్కకు ఇండ్లు ఉండొద్దు, ఎందుకంటే ప్రవాహం ఆపొద్దు. నీళ్లు ఉంటేనే కదా మంచి జీవితం. కనుక దాని మీద ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పుడు ఏదో వారికి తప్పనిసరిగా ఎన్ని ఇండ్లన్నా కట్టిస్తామని శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు. 2 బెడ్రూమ్ వాళ్ళకి ఇస్తున్నారు. తప్పనిసరిగా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. లేకపోతే నేను మళ్ళీ అడుగుతా వాళ్ళని కూడా. హనుమంత్ అన్న రాజ్యసభ కోసమే మాట్లాడతలేడు, అందుకే నోరు మూసుకొని కూర్చున్నాడు అంటున్నారు. నాకు రాజ్యసభ గురించి ఆలోచన చేస్తే ఆ రోజులలో నాకు కూడా ఆఫర్స్ వచ్చినాయి, కానీ నేను రాజ్యసభ గురించి ఎన్నడు అంతేందుకండి, ఎన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి, నేను పిసిసి ప్రెసిడెంట్, నన్ను తీసేసిండు. ఎందుకు? తిరుపతిలో
ప్లీనరీ జరిగినప్పుడు నన్ను దెబ్బ కొట్టిండు. అప్పుడేమన్నారు, నువ్వు ఈయన క్యాబినెట్లో జాయిన్ కమ్మన్నారు. అంటే నేను ఉండన్నా, ఎందుకు చెప్పన్నా, ఆయన ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. నన్ను ఏదన్నా మంత్రిలో ఏదన్నా పేపర్లో ఏదో ఇష్యూలో నన్ను ఇరికిస్తే నా జీవితం నేను ఉండాలి. నేను ఐ డోంట్ వాంట్ టు జాయిన్ ఇన్ క్యాబినెట్ అన్న. మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది 2008లో ఢిల్లీలో పోయినప్పుడు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి అడ్డం పడ్డాడు. అహ్మద్ పటేల్ పొద్దున పేరు నడుస్తుంది, జీటీవీ, ఆజ్ తక్ అన్నిట్లా హనుమంతరావు ఇస్ గోయింగ్ టు ది క్యాబినెట్. నాకు విలాసరావు దేశ్ముఖ్ ఫోన్ చేసిండు సెంట్రల్ క్యాబినెట్ సెంట్రల్లో, హనుమంత్ యూ ఫస్ట్ కమ్ టు ది బాంబే, ఐ విల్ మేక్ గుడ్ రిసెప్షన్ అని. దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసిండు, జనార్దన్ ద్వివేది చేసిండు. కానీ పొద్దున క్యాంప్ ఆఫీసు నుంచి వచ్చి సెక్రటరియట్లో ఆదివారం రోజు 11 గంటలకు అహ్మద్ పటేల్, అహ్మద్ భాయ్, యూ వాంట్ టు మేక్ అనదర్ పవర్ సెంటర్, యూ డూ ఇట్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అంటే నా మంత్రి పోయింది. పేదవానికి న్యాయం చేయాలి, కరెక్టే, సంపాదించడానికి రాలేదనేదే నా ఉద్దేశం. మీరు సంపాదించుకోలేదు, మా అందరికీ తెలుసు, మీకేం లేదని. అయితే పవర్లోకి వచ్చి సంవత్సరం అవుతుంది, మీకంటే సీనియర్ ఎవడున్నాడు, మీకు ఏదో ఒక పదవి ఉండాలి కదా, ఎందుకు ఇవ్వలే ఇప్పటిదాకా? చూడండి, నేను మొన్న ఎక్స్పెక్ట్ ఏం చేసిన అంటే 2019లో నేను నిలబడతా అని పెట్టాను. రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా నెలకొల్పా. లాస్ట్ మూమెంట్లో నాకు దెబ్బ పెట్టిండ్రు, ఇయ్యలేదు. మళ్ళీ ఆమెకి రేణుకా చౌదరికి ఇస్తే నా కల్చర్ చూడు, ఆమెకి ఇస్తే కూడా నేను నామినేషన్ పోయినా, నేను ఈనాడు ఇవాళ బీజేపీలో పోయిండు శశిధర్ రెడ్డి, ఇద్దరు పోయి నామినేషన్, అది నాకు కల్చర్. పోనీ ఇప్పుడే ఎక్స్పెక్ట్ ఆమె ఓడిపోయింది, అప్పటి నుంచి నేను తిరుగుతూనే ఉన్నా, నాకే ఇస్తా అన్నారు. ప్రతి మీటింగ్ నేను ఆడనే పెట్టిన, ఏఐసిసి ప్రోగ్రామ్ ఏదైనా ఖమ్మంలోనే చేసిన. అదేవిధంగా పీపుల్ మార్చ్ బట్టి విక్రమార్క ఆయన దాంట్లో నేను ఎట్లా పార్టిసిపేట్ చేసినా గద్దర్ కూడా పార్టిసిపేట్ చేసిండు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా బస్ యాత్ర పెడితే ఆయన దాంట్లో కూడా ప్రతి దగ్గర ఈ 10 ఏళ్లలో సిరిసిల్లలో ఎస్సీలకు అట్రాసిటీతో ఆడిపోయినా, హాజీపూర్లో ముగ్గురు పిల్లలు చేస్తే ఆడిపోయినా. అదేవిధంగా ఎక్కడ అన్యాయం జరిగితే, ఏ పేదవానికి అన్యాయం జరిగితే నేను పోవడం నా అలవాటు. సికింద్రాబాద్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది కదా, ఏమైంది? సికింద్రాబాద్ ఇస్తే నేను గెలుస్తూ ఇయ్యలేము. నేనెందుకు అడగలేదంటే, మేడంకు నేను లెటర్ రాసిన, మేడం లాస్ట్ టైం injustice has gone to me because Rajiv Gandhi was as a prime minister, he went to twice to Khammam. One time is a flood affected area, one time he was gone to the tribal area because I want to contest from there. Ante I am rashindi, I have seen your letter, I will take Khammam, you are interested, I will look after your interest. ఇక నేను ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, మా ఇందిరాగాంధీ సోనియా గాంధీ చెప్పినాక నాకు వస్తుంది అనుకున్నా. ఇయ్యలేనప్పుడు వాళ్ళు వెరిఫై చేసేటప్పుడు సికింద్రాబాద్ నాకు ఇస్తే నేను గెలుస్తూ, ఎందుకంటే నా అంత పాపులర్ ఎవరు లేడు ఇవాళ కూడా. అంటే నేను గొప్ప చెప్పుకోను, ఏ పెళ్లిలో ఏ రోడ్డు మీద నిలబడు 10 మంది అది అనుమతున్నాడు పోయేటోడు అవుతాడు అన్న, రావే ఎందుకు నిలబడ్డాడు అంటే. ఇన్ని 55 ఏండ్ల జీవితంలో ఎన్నో అడుగుదడుగులు చూసినా, ఏదైనా ప్రజలకు అన్యాయం జరిగితే పోతామనేదే నాకు కల్చర్. తెలుసు నువ్వు ఎక్కడ ఉన్నా మీరు వెళ్ళిపోతారు. కాదు, ఇప్పుడు మీకు 80 ఉంటుందా? లేదు, అది 75 క్రాస్ అయినా. 1948 పోయింది, 75 క్రాస్ అయినా 76 నడుస్తుంది. నాకు ఈ సీక్రెట్ చెప్పండి, మీ మెట్లు నేనే ఎక్కలేకపోయినా మీరు చక్క ఎక్కి, మీ రహస్యం ఏంటి? చూడండి, అందరూ ఏది 2 ఏళ్ల తర్వాత ఏది ఆవు పాలు బర్రె పాలు తాగుతుంది. నేను ఆఖరిలో నేను ఇంట్లో చిన్నోని, మా అమ్మ పాలు 4 ఏళ్ళు తాగిన, 2 ఏళ్ళు ఎక్కువ తాగిన కాబట్టి అదే ఫిట్ ఉన్నది. ఏం తింటారు చెప్పండి, మీరు రోజు ఏం తింటారు? మామూలే, నేను పెద్ద తిండి షోక్ లేదు, ఏది ఉన్నా తినేస్తా. నాకు పెద్ద మటన్ తినాలి, చికెన్ తినాలి, ఏది ఉన్నా ఏ పేద, ఎందుకంటే నేను అలవాటు చేసుకున్నా. ఇందిరా విజయరత్నం 1987 to 89 తిరిగిన, శ్రీకాకుళం టు చిత్తూరు నుంచి ఆదిలాబాదు. కానీ అలవాటు అయ్యేటప్పుడే ఎవడేది పెడితే తినాలి. అడిపోయి నేను బిర్యానీ
లేదు నాకు ఏది చికెన్ కావాలి, లేదు ఊరికి కోడి కానీ అడగా, ఏది ఉంటుంది పెట్టే తింటా. ఆకలితో ఉన్నోడు ఏ ఇల్లు పోతే అన్నం పెట్టిందో ఆ ఇల్లును మరవా. ఈనాడు కూడా ఇందిరా విజయరత్నం మీద తిరిగేటప్పుడు నా దగ్గర పైసలు లేవు. ఎన్టీ రామారావు పాపులర్, కానీ ప్రతి ఊర్లో ప్రతి రోడ్డు మీద నా బండి చూడంగా నాగేది. ఒక్కొక్కప్పుడు పైసలు ఉండకపోయేది. నా ఎంబడి 12 మంది పాటలు పాడేటోళ్ళు, ఏది మైక్ పెట్టేటోళ్ళు, ఇవన్నీ ఉంటుంది. కానీ ఎక్కడ పోయినా నా బండి చూడంగా నాగేది. వాళ్ళే పెట్రోల్ పోయించేది, వాళ్ళే తిని పెట్టేది. కనుక నేను అట్లా తిరిగిన 87 అట్లా తెచ్చిన అదేవిధంగా. కానీ ఎవరు చెప్పరు వరంగల్లో బహిరంగ సభ తర్వాతనే మార్పు వచ్చింది అది చెప్పరు. ఎంతసేపటికి రాజశేఖర్ తిరిగిడు కాబట్టే వచ్చింది అంటారు. నేను అనేది ఏంటంటే కొత్త పద్ధతిలో. అదేవిధంగా ఐఐఎంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సుప్రీంకోర్టు కొట్టేసి నో రిజర్వేషన్ ఫర్ బీసీ అన్నారు. అప్పుడు నాకు ఆల్టర్నేట్ లేదు. సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ అన్. వాట్ యూ వాంట్? మ్యామ్, సుప్రీం కోర్ట్ వాజ్ డినే in IIT, All India Institute of Medicine, no reservation. But we got talent, we come to the local language, Telugu, Malayalam, Orissa, but you give an opportunity. ఏం చేయాలని నేను చెప్పిన, మేడం పార్లమెంట్లో బిల్ పెట్టు, దట్ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ. ఆఫ్టర్ సుప్రీంకోర్టు తర్వాత పార్లమెంటే తీసుకునే నిర్ణయం జరుగుతుంది. పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ పెడితే అప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ అందరూ, సిపిఐ కానీ సిపిఎం కానీ అందరూ కూడా, ఈవెన్ మమతా కూడా సపోర్ట్ చేసింది. మా బిల్లు పాస్ అయింది. ఎందుకంటే నాకు క్రెడిట్ వద్దురా భయ్. ఎవ్రీబడి నోస్ 11 years ఐ ఫాట్ ఇన్ ఢిల్లీ. 11 జన్పత్లో ఎవడొచ్చినా భోజనం పెట్టేది. ప్రతి సంవత్సరం పార్లమెంట్ జరిగేటప్పుడు ఎండింగ్లో మా ఇంట్లో ఎంపీల మీటింగ్ పెట్టేది. 3 సార్లు కలిసిన నరేంద్ర మోడీని. మా జనాభా ప్రకారంగా మాకు రిజర్వేషన్, ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వన్నా. అడవిలో ఉండే పులుల లెక్క ఉంటుంది కదా, మా లెక్క లేదు అని అడిగిన, చేయలే. కానీ సోనియా గాంధీ మాత్రం యూపీఏ చైర్పర్సన్గా చేసింది. అది మొదలు సోనియా గాంధీ చేసింది. తర్వాత రాహుల్ గాంధీకి చెప్పిన, ప్రతి కమిటీలో పోతున్నా, సోషల్ జస్టిస్ అట్లా ఎస్సీ ఉంటుంది, ఎస్టీ ఉంటుంది, ఓబీసీ ఉంటుంది. అయితే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఇప్పుడు విజయోత్సవాలు కూడా చేస్తున్నారు. మీరు హంస లాంటి వాళ్ళు, పాలు పాలు నీళ్ళు నీళ్ళు అని చెప్తారు మీరు, రైట్? ఏంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పండి, కరెక్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలి. చూడండి, మా ముఖ్యమంత్రి 100 రోజులు అన్నదే పట్టుకుంటున్నారు. నేను అడగలే, అపోజిషన్ అడిగేది ఏంటంటే 1 పాయింట్ ప్రోగ్రామ్ 100 రోజులలో చేసిండ్రా లేదా. నేను దానికి జవాబు ఏం చెప్తాను, మీరు కూడా రైతులకు 1,00,000 రుణమాఫీ చేసిండ్రు. కానీ ఎన్నిసార్లు చేసిండ్రే? 3 సార్లు చేస్తే అది ఇంట్రెస్ట్ చెప్పలేదుగా. 100 రోజులు చేస్తా అని చెప్పలేదు కదా. మా 100 రోజులనే పట్టుకుంటున్నారు. మీరు 4 ఏళ్ళు అయినా ఆ 3 సార్లు ఇవ్వడం వల్ల ఆ 1,00,000 రుణమాఫీ ఏది ఇంట్రెస్ట్ కిందనే పోయింది. ఇవాళ మా ముఖ్యమంత్రి అన్నదాని మీదే పట్టుకుంటారు. కానీ సగం 3/4 ఇచ్చారు, ఇంకా 1/4 అది ఇస్తారు. అదేవిధంగా మేము చెప్పినట్టు మహిళలకు బస్ ఫ్రీ చేస్తున్నాం. సిలిండర్ 2,500 ఏది 2,500 ఇస్తానే కదా మహిళలకి. 2,500 కూడా మీటింగ్లో డిసైడ్ అవుతుంది. ఈ తర్వాత ఇప్పుడు దానికి కూడా బోనస్ కూడా ఇస్తా అని చెప్తున్నారు. ఇది కూడా ఫినిష్ చేసినాక మహిళలకు ఏదైతే 2,500 అది ఇస్తారు. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ కూడా 500కే సిలిండర్ వచ్చేటట్టు. ఇవన్నీ అంచెలంచెలుగా అవుతుంది. వాళ్ళు ఎంతసేపటికి నువ్వు చేయలేదు, నువ్వు చేయలేదు అని మీరు కూడా డిలే చేసినా లేదా? మరి 1000 రోజులు అని చెప్తే అయిపోయేది కదా. నీ లొల్లి ఉండదుగా. 100 కాదు 1000 అంటే అయిపోయేదిగా. 1000 రోజుల్లో చేస్తామని చెప్తే అయిపోయేదిగా. 1000 తర్వాత చెప్పిండు కదా ముఖ్యమంత్రి, ఏమన్నాడు, తప్పనిసరిగా అన్ని చేస్తా అంటున్నాడు. అదే మాట శ్రీనివాస్ రెడ్డి ఆల్మోస్ట్ 8 లక్షల 10 లక్షల ఇండ్లు కట్టిస్తా అంటున్నాడు. కొద్దిగా ఆగుండ్రా బాబు, 5 ఏళ్ళు ప్రజలు మాకు తీర్పు అన్ని ఎప్పుడు ఇచ్చి. సరే, ప్రతిపక్షాల మాట వదిలేయండి. ప్రతిపక్షాలు ఏమన్నా నేను పట్టించుకోను. మీరేమంటారు చెప్పండి, ఎట్లుంది గవర్నమెంట్? తప్పనిసరిగా అంచెలంచెలుగా ఇవాళ కులగన మీరు నువ్వు చేసిన సకలకు జనుల సర్వే చేసినావు. ఆ కాగితం ఏడుంది? ఇవాళ మా కవిత గారు అడుగుతున్నారు, ఏది
సిద్ధరామయ్య గురించి కర్ణాటక గురించి మరి మీ నాయన కూడా చేసిండు కదమ్మా. ఆ కాగితమే దొరుకుతుంది. నేను అడిగిన రేవంత్ రెడ్డి వేర్ ఇస్ దట్ పేపర్, గవర్నమెంట్ మింగేసిందా, కాగితం తీసుకుపోయినరా? ఆ కాగితాలే లేవు. అవి ఉంటే మాకు లాభం అవుతుండే కదా. ఎక్కడుంది ఏం కదా, కొంత ఖర్చు కూడా తక్కువ అవుతుండే. అది ఇయ్యరు. ఎంతసేపటికి ప్రభుత్వాన్ని తిట్టడమే మొదలుపెట్టి. నేనేమంటున్నా, 5 years పీపుల్ హ్యావ్ గివెన్ ఎ వర్డిక్ట్ ఫర్ 5 years. అవును. ఓన్లీ రేవంత్ రెడ్డి 100 రోజులు అన్నదే పట్టుకోకుండా మిగతాయి మాకు టైం ఇవ్వండి. మినిమం ఒక 2 years 1 by 1 అన్ని పూర్తి చేస్తాను. అడగకుంటే నేను బయట మాట్లాడా, ఏది మీటింగ్లో తప్పనిసరిగా అడుగుతా, ఏమైనా రేవంత్ రెడ్డి ఏమైంది అను. నేను ఇవాళ అడిగిన బతుకమ్మకుంటుంది, ఇవాళ బతుకమ్మకుంట బాగు చేస్తున్నాడా, ఇల్లీగల్గా ల్యాండ్ కబర్స్ కబ్జా చేస్తుంటే అది మొదలైంది. ఇవాళ ఎక్కడెక్కడ అన్యాయం జరిగినా, రైతుల మీద జరిగినా ఇవాళ మేము అది కూడా అడుగుతున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ అను దాన్ని మొదలు చేయమని అడుగుతున్నాం. అది కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఆర్ కృష్ణ మాట్లాడాడు, జాజుల శ్రీనివాస్ మాట్లాడాడు. అంచెలంచెలుగా నేను అనేది, మీరు ఇంత అప్పు చేస్తున్నారని మాకేడా తెలుసురా బాబు, నీకు దండం పెడతా. మీరు ఎంత అప్పు మేము ఏమనుకున్నాం అంటే, మేము చేయాలనుకున్నాం. కానీ వచ్చి చూసేవారు కదా ఇంత అప్పు. ఆ అప్పును ఇప్పుడు మీరు కూడా ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల దగ్గరకు వచ్చింది. నేను అనేది సంవత్సరంలోనే మేము అన్న వాగ్దానాలకు కింద ఇంత అప్పు చేస్తారని ఆయన ఆల్మోస్ట్ 8 నుంచి 10 లక్షలు అప్పు చేసిపోయి 1,00,000 కోట్లు ఏడుకెళ్ళి తేవాలి. అచ్చా మీరు పెంచిండ్రు అనుకో, ఒక ధర వేస్తే ఎట్లా పెంచిండ్రు అంటారు. మేము కూడా అన్నదే, నువ్వు చెప్పించినా మేము బస్ ఫేర్ పెడితే లొలి పెట్టిన, బస్సు ఉద్యమంలో పాల్గొన్నా. కనుక నా ఉద్దేశంలో ఒక 2 years తర్వాత వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే అప్పుడు న్యాయం. కానీ ఎంతసేపటికి 100 అనేది పెట్టుకో. నేనేమంటున్నా, బరాబరుగా ఇచ్చిన అందులో సోనియా గాంధీ డిక్లరేషన్ ఒప్పుకున్నది. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్, మీరు చేయని పని మేము చేస్తున్నాం. ఇతనా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. 50% సీలింగ్ ఎత్తేస్తా అన్నాడు రాహుల్ గాంధీ కన్యాకుమారి. కనుక ఆ కార్యక్రమం ఈడ మొదలైంది. ఇది దేశం మొత్తంలో చేయాలనేది రాహుల్ గాంధీ కల్ప. ఆయనను అడిగిండు అనురాగ్ సింగ్ ఏమన్నాడు, నీ కులమే తెలియదు అన్నాడు. నువ్వు కులగానే ఎట్లా చేస్తా అంటే దానికి ఒకటే నేను నీ మాటకు జవాబు, నేను కులగానే చేసి తీరుతా అన్నట్టు చేస్తున్నాను. కనుక నా ఉద్దేశంలో కొంత తొందరగా ఏమున్నదిరా బాబు, మీరు 10 ఏళ్ళు మేము ఊకున్నామా లేదా? అరే రాగానే ఒక్కటే మీరు 100 రోజులు అయిపోయినాయి. కానీ కాదే, ముందర రేవంత్ రెడ్డిని తిట్టినోడు మీకు మస్తు ప్రేమ పెరిగింది. రేవంత్ రెడ్డి మీద మస్తు ప్రేమ వచ్చింది. ఫస్ట్ తిట్టినోడు కదా. నేను చాలా కరెక్ట్ మంది. నేను మొదలు వ్యతిరేకం చేసినా, కానీ సోనియా గాంధీ మా లీడర్ అపాయింట్మెంట్ చేసిన తర్వాత ఐ వాంట్ టు సపోర్ట్, బికాజ్ ఐ కాంట్ గో అగైన్స్ మై లీడర్. దట్ ఈస్ మై కల్చర్. సపోర్ట్ చేస్తున్నా. ఏదన్నా నేను చెప్పిన ఏది మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం పేరు పెట్టిండా లేదా? ఇప్పుడు మేమేమంటున్నాం, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను ఇక్కడ 6 నెంబర్ దగ్గర ఆడిటోరియం అన్నట్టు. అదేవిధంగా కులంగానే మొదలు పెట్టిండు. ఏ రాష్ట్రంలో కాలే, మొదలు మా దగ్గర అయింది. అరే బీసీ కులగాన్ని అడిగితే గీ కులగాన్ని ఎవడు అడిగిండే? బీసీ కులగాన్ని చేయొచ్చు కదా. బీసీలకు ఇప్పుడు అర్జెంట్ కదా బీసీ రిజర్వేషన్. అట్లా కాదండి, కులగన్ అనేది ఒక్క కులానికి కాదు, జనాభా ప్రాతిపదికగా అందరి కులాలు తెలవాలి కదనే. మళ్ళీ నువ్వు కింది వేసి చేస్తుంటే మా లెక్కనే చేయలేదు, మాది ఇంతుండే అని చెప్తే ఎట్లయితుంది? అందుగురించి బ్రాహ్మణులు జరగాలి, రాజులో జరగాలి, రెడ్లది కూడా జరగాలి, కమ్మలో జరిగితే వాళ్ళ జనాభా మా జనాభా జనానికి తెలిస్తే అప్పుడు న్యాయం. మాదే చేసుకుంటే మా చేయనే లేదు కదా. మా చేస్తే మీకంటే కూడా ఎక్కువండే అంటారు వాళ్ళది. ఇవాళ ఏమున్నది, ఎవరు కేసీఆర్ది 1.2 అన్నది, 1.2 1.5 పాయింట్ తెలియాలి కదా. మన ఆయన రూల్ చేస్తుండు కదా, అది కూడా జనానికి తెలియాలి కదా. వాళ్ళ జనాభా ఎంతుంది, బీసీ జనాభా ఎంతుంది, ఎస్సీ జనాభా ఎంతుంది, ఎస్టీ జనాభా ఎంతుంది, మైనార్టీ జనాభా తెలిస్తే దాని ప్రకారంగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. రిజర్వేషన్ అట్లా కాదు, వాళ్ళ స్థితిగతుల ప్రకారంగా, వాళ్ళ జనాభా ప్రకారంగా ప్రభుత్వం కూడా ఏం చేయాలి, ఆ జనాభా లెక్క ప్రకారంగా వారికి సరి అయిన బడ్జెట్ ఇవ్వాలి, వాళ్ళకు వృత్తిలో అవకాశం ఇవ్వాలి, పెరుగుదలకు ఇవ్వాలి అనేదే కోర్టు ఇచ్చిన ఆర్డర్ను 56 46 పెట్టి అడుగుతున్నారు. దానికి అకార్డింగ్ టు ది వన్ కమ్యూనిటీ టు ది అదర్ కమ్యూనిటీ వాట్ ఆర్ ది
బ్యాక్గ్రౌండ్ ఏ కింది స్థాయిలో ఎవడున్నారో తెలుసుకోవడం ఇది అయితే దేశంలో మార్పు వస్తుంది. 1931లో అయింది, ఆ తర్వాత ఇప్పుడే తెలంగాణలో అవుతుంది. ఇది రాష్ట్రం మొత్తం దేశం మొత్తంలో అయితే అప్పుడు రాహుల్ గాంధీకి కూడా మంచి పేరు వస్తుంది. ఆ తర్వాత తప్పనిసరిగా ఆమె ఎవరు అన్నారట, ఎవరు మన ఎన్టీ రామారావు కూతురు మొన్న ఎంపీ అయింది కదా, ఆ కులగానే అన్నప్పటికీ మహారాష్ట్రలో ఓడిపోయిండు. మరి మీ నాయన కూడా బీసీల గురించి మాట్లాడిండు కదమ్మా, నువ్వు ఎన్టీ రామారావు కూతురు ఇట్లా మాట్లాడవచ్చా? రేపు దీని జవాబు చెప్తాము. ఎందుకంటే కులగణం వల్లనే చెప్పిండు కాబట్టి మహారాష్ట్రలో ఓడిపోయిందని అక్క కులాలలో ఓడగొట్టిండు అంటున్నాడు. అక్క కులాలలో ఓడగొట్టి నిజంగా మాలో ఆలోచన వస్తే అక్క కులాలలో గెలుస్తారు రమేష్. మా జనాభా ఎక్కువ ఉన్నది, బీసీఓ ఎస్సీఓ ఎస్టీఓ వాళ్ళ జనాభా తక్కువ ఉన్నది, వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు. రాహుల్ గాంధీ అన్నాడు కదా 90% ఉన్నోళ్ళకి అన్యాయం 10% వాళ్ళు రూల్ చేస్తారు. ఈవెన్ సెక్రటరియట్లో మా వాళ్ళు ఇద్దరు బీసీలు, ఒక ఇద్దరు ఎస్సీలు, ఒకడు ఎస్టీ ఇట్లున్నాడు అని అంటుండ్రు కదా. మరి వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి కూడా జనాభా ప్రాతిపదికంగా న్యాయం జరగాలి అనేది రాహుల్ గాంధీ ఆలోచన. తప్పనిసరిగా అది ఇంప్లిమెంట్ అవుతుంది. మిగతా రాష్ట్రాలలో అయితే తప్పనిసరిగా ప్రజలలో ఎవరి పదవులు వాళ్ళ పొజిషన్స్ పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి, వాళ్ళ బతుకులు కూడా బాగుంటాయి అనేది రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ మనుమడుగా సోనియా గాంధీ కొడుకుగా పనిచేస్తున్నాడు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు మహారాష్ట్రలో ఓటమి తీసుకుంటే 6 గ్యారెంటీలని చెప్పింది అక్కడ కూడా. ఆడ జరిగింది చెప్పాలనా, ఎవడు చెప్పు, నేను కుల్లో చెప్తా. ఆడ నేను పోయి వచ్చిన గ్యారెంటీ గెలుస్తుంది అనుకున్నాం. ఇక్కడ నేను 2 దగ్గరికి పోయి వచ్చిన మహారాష్ట్రలో. కానీ అక్కడ జరిగింది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు 48 వాళ్ళ పార్లమెంట్ ఏది మహారాష్ట్ర 31 గెలిచినాం. 31 గెలవగానే మేము సంతోషంలోనే ఉన్నాం. ఇక అదే అయిపోయింది అసెంబ్లీలో మేము. కానీ దానికి అమిత్ షా అదేవిధంగా ఎవరు నరేంద్ర మోడీ అరే రేపు అసెంబ్లీలో దెబ్బ పడుతుందని అజిత్ పవార్, అదేవిధంగా ఎవరు మన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి షిండే శివసేనకు మోసం చేసిన వాళ్ళకి వేస్తారని వేయలే, పంచిండ్రు. ఈవీఎం అంటున్నారు కానీ ఈవీఎం కంటే ఎక్కువ ఎక్కడ అడిగినా చెప్పిండ్రు, నీళ్ళ లెక్కనే పైసలు. ఇప్పుడు మన రేవంత్ సార్ పోయిన అన్ని చోట్ల ఓడిపోయిందంట కాంగ్రెస్. అక్కడ చూడండి, ఎవరు పోయినా ఎక్కడ పోయినా లోకల్ ప్రాబ్లము నువ్వు ఏదైతే డబ్బులు వంచంగా ఇవాళ రేపు ప్రజలు అంబేద్కర్ ఆలోచన ఎవరైనా ఇంప్లిమెంట్ చేస్తున్నా, అంబేద్కర్ ఎందుకు ఆలోచన చేసిండు? పవర్ రాజ్యాంగం ఏమి రాసిండు? అదానికి ఒకే ఓటు, రిక్షా దొక్కేవాడికి ఒకే ఓటు. కానీ రిక్షా దొక్కేవాడు అమ్ముకుంటుండు కదండి. ఆలో మార్పు రావడానికి మా శాయశక్తి. అందుగుంచే రాహుల్ గాంధీ గారు క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. కింది వారికి కూడా పైకి తీసుకొస్తే అప్పుడు వాడు సరిగ్గా ఓటేస్తాడు. అంబేద్కర్ ఆలోచన తన శిష్యుడు ఈ అంబేద్కర్ ఏదైతే రాసిండో ఆ రాజ్యాంగం రావాలంటే ఏది జ్యోతిరావు పులే చదువుకొని మన భవిష్యత్తు ఏందని ఆలోచన చేయాలి. రాజ్యాధికారంలో మనం కూడా పాల్పంచుకుంటే న్యాయం అనేది ఇప్పుడు చురువైంది. తప్పనిసరిగా ఈ ఆలోచన రాను ఏ దినమైతే తప్పనిసరిగా ప్రజల్లో మార్పు రావాలంటే మనం కేవలం ఒక సీసాకో, ఒక బిర్యానీకో, ఒక డబ్బుకో మనం 5 ఏళ్ళు సఫర్ అవుతున్నాం ఒక్కరోజు. రైట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీకు ఏంటి గొడవ? ఎక్కడ పడింది మీకు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీకు ఏంటి గొడవ? గొడవ ఏం లేదండి. చూడండి, నాకు ఆ రోజులలో ఆయన పిసిసి ప్రెసిడెంట్ 2019లో నాకు టికెట్ రాలేదు. ఇక అంతకంటే ఏం చెప్తాం, మీకు ఏం తగాదా ఉంటుంది? ఆయన తలుచుకుంటే ఇవ్వాలి. ఆడ 2 సార్లు ఓడిపోయింది ఆమె, ఎవరు రేణుకా చౌదరి. మళ్ళీ ఆమెకే ఇచ్చిండ్రు. నేను అడిగిన ఫస్ట్ ఆమె అప్లికేషనే పెట్టని దానికి ఇచ్చిండ్రు. అంటే పవర్ సెంటర్ కావద్దని. హనుమంతరావు అంటే పవర్, హనుమంతరావుకు ఫాలోయింగ్ ఉంది. గెలిచానంటే పవర్ఫుల్ అవుతుంది. నేనేం గెలిచినా గెలవకపోయినా ప్రజలలో ఇవాళ 8 ఏళ్ళ నుంచి నాకేమన్నా పదవి ఉందా చెప్పండి? ఏడవైనా జనం వస్తుంది. నిన్న
రేవంత్ రెడ్డి గారి అన్న బిడ్డ పెళ్లికి పోయిన పెండైకి దిగుతూ ఒకటే ఫోటోలు చీర దగ్గర బాగా దగ్గర అరే హనుమంతన్న అందులో ఆయన కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కూడా ఎక్కువ మంది హనుమంతన్న ఫోటో మహిళలు జెంట్స్ అంటే ఇది నా గొప్పతనం కాదు మై సర్వీస్ ఫర్ లాస్ట్ 50 years హౌ ఐ వర్క్డ్ ఫర్ కామన్ పీపుల్ అదే పేరు నాకున్నది పదవి ఇస్తే ఇంకా 10 మందికి ఉపయోగపడతా. కానీ పార్టీ మీకు ఏం చేస్తుంది? ఇంటి ముందు స్ట్రీట్ లైట్ కూడా లేదు. మీ ఇంటి ముందట లైట్ లేదు, ఒక కెమెరా కూడా లేదు, సీసీ కెమెరా కూడా లేదు. ఏంటంటే అన్యాయం కదా. తప్పనిసరిగా ప్రతి దగ్గర కూడా అప్పుడప్పుడు పోతుంటాయి. ఎప్పుడు పెట్టి మా ఇంటి దగ్గర పెట్టి నీటికి వెళ్ళాడదానికి ఇవి చిన్న చిన్న ఇష్యూ, మేజర్ ఇష్యూ చెప్పు. పోతుంటుంది నా ఇంటి ముందే పెట్టుకుంటే ఇంకోటి అన్నంతా చూసినా ఆయన ఇంటి దగ్గర పెట్టుకున్నాడు నాకు ఇంకా పెట్టి నన్ను అంటారా లేదా? నా దగ్గర కూడా అప్పుడప్పుడు లైట్ పోతుంటే అరే ప్రజలు ఎట్ట బాధపడుతుందని తెలియాలన్న ఉద్దేశం నాది. రైట్ రైట్ సూపర్. అయితే మరి కేసీఆర్ సార్ రంగంలోకి దిగుతుండంట, ఏంటి భయపడుతున్నారా మీరు? చూడండి, నేను వద్దానా రాజకీయంగా ఓటమి గెలుపు ఉంటుంది. తిరుగుమాను మంచిదే కదా. ప్రజల అభిమానం ఉండి నీ కష్టాన్ని నమ్మి నువ్వు బాగు చేస్తావంటే అప్పుడు ఎలక్షన్ అప్పుడు తెలుస్తుంది. తిరుగు, ఎవడొద్దంటుడు. నేను తిరుగుతలేనా? ఏడు అన్యాయం జరిగింది, నాకే పదవి లేదు, తిరుగు. నీకైతే ముఖ్యమంత్రి పదవి అయింది, నువ్వు ఆ పని మొదలే చేసినట్టు ఇల్లు లేదు కదా. పోయి ఫామ్ హౌస్లో వండుకుంటే ఇక్కడ ఏం చేయకపోతే మహారాష్ట్ర అప్కి కిసాన్కి సర్కార్ అన్నావు, ఇక్కడ కిసాన్లు వస్తుంటే 5 రూపాయలు ఇవ్వవు, కిసాన్లకు ఖమ్మంలో సంఖ్యలు వేస్తావు, ఆడిపోతుంది, పైసలన్నీ వృధా అయింది కదా. పోని తిరిగాడు ఏదో ఉద్దీర్ఘం చేస్తాను, మొన్న ఎందుకు పోటీ పెట్టలేవు కన్నీ కూడా. అంటే నీకు కొద్దిగా ఈడ గెలిచిపోయిన ఇంకా మహారాష్ట్రలో ఓల్డ్ హైదరాబాద్లో తిరిగితివి నువ్వు. ఓల్డ్ హైదరాబాద్ ఉండే కదా, ఏది ఇదంతా గుల్బర్గా, అదేవిధంగా బిదర్, అదే ఉస్మానాబాద్, ఇవన్నీ మన దాంట్లో ఉండే ఏది. కనుక అక్కడ పోయిన రాజకీయం చేసి దెబ్బతిన్నాడు ఒకటి. రెండోది మరి ఆయన పేరు మార్చడం కూడా తప్పు చేసిందండి. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ అంటే సెంటిమెంట్, ప్రజలు సెంటిమెంట్ తోటి ఓటేసారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అన్నాక కూడా మాకేయకుండా నీకే, ఎందుకంటే నువ్వే 69 నుంచి నడిచింది ఒక్కడే కాదు, ఆ మూమెంట్ కంటిన్యూస్ ఉన్నది, అది చాలామంది నడిపించిండ్రు. కొద్దిగా నువ్వు ఒక అడుగు ముందుకు వేసినావు కాబట్టి నీకు నువ్వు కూడా ఏమన్నావు, జిస్ దిన్ తెలంగాణ దేంగే మేడం ఆప్కా పైర్ పడికే పూట్ సే పానీ సే దోతు అన్నావు. నీలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు పోతే పోని అప్పటి సంగతి నువ్వు ఇవాళ పేరెందుకు మార్చవలసి వచ్చింది అంటే నీకు ఏది నా బలం ఏందో నేషనల్ లెవెల్ అంటే కిందనే అయిపోయింది ఈ పని. టీఆర్ఎస్ తీసినప్పుడు బీఆర్ఎస్ పెట్టినప్పుడే సగం అయిపోయినావు. ఆ తర్వాత నువ్వు ఎవరిని కలవకపోతివి, ఏడా ఫామ్ హౌస్లో వండుకుంటువి, కొడుకు అల్లుడికి అప్ప చెప్తివి. అప్పుడప్పుడు చెప్తారు భజన అని చెప్పిండో చాలు, ఇంట్లో కూడా ఇండొచ్చు పంచాయతీ. తల్లి ఉంటుంది కదా, కేసీఆర్ భార్య, ఇంకెన్ని రోజులే పొరలకు అప్ప చెప్పండి, పొరలకు అప్ప చెప్పే, అల్లుడికి అక్కడ చెప్పే, కొడుకు గీన చెప్పి ఇక వాళ్ళు స్పీడ్లో పనిచేసి ఎవరికి కలవకపోతే అంతేందుకు 50,000 లక్షలు 2-3 లక్షల ఇండ్లు కట్టిండ్రు. ఆ ఇండ్లు కూడా ఇయ్యారు 60 మీరు పోయేటప్పుడు. మీరు అనుకున్నారు ప్రజలు నాకు ఇస్తారు, ఇప్పుడు ఆ ఇండ్లు మేము కూడా ఇస్తున్నాం, ఇంకా మేము ఎక్కువ కట్టిస్తున్నాం. అంటే మనిషి విబి రాజు గారు చెప్పిండ్రు ఆ రోజులలో పాలిటిక్స్లో మర్డర్స్ ఉండవు, సూసైడ్ ఉంటుంది. అదే సూసైడ్ అయింది అనేదే నా ఉద్దేశం. సూసైడ్ అయింది, సూసైడ్ ఎవరు తప్పుతోటి వాళ్ళే మునిగిండ్రు అనేది నా ఉద్దేశం. మీ ఆత్మకథ అందరివాడు హనుమంతన్న ఏంటిది? రాజకీయ చరిత్ర ఉద్దేశం ఏంటంటే వచ్చే తరం వారికి తెలియాలి. ఆనాడు చాలా కష్టాలు ఉండే. 5 అంశాల కార్యక్రమం, చెట్లు నాటాలి, ఈచ్ వన్ టీచ్ వన్, చదువు చెప్పాలి, మురికి వాడలు నిర్మూలన చేయాలి, ఇవన్నీ ఉండే. మేము కష్టపడి పనిచేసినాం. ఆ రోజులలో చెట్టు పెట్టాలంటే నేనే గడ్డపార తవ్వేది, మట్టి తీసేది, పారతోటి మట్టి తీసేది, చెట్టు పెట్టేది, నీళ్లు పోసేది. మీరు మళ్ళీ తీసినాక
మళ్ళీ ఆ ఫోటో పట్టుకొని ప్రెస్ల చుట్టూ తిరిగేది. ఇప్పుడు ఏం లేదు, నువ్వు గడ్డపార పట్టేది లేదు, నీళ్ళు పోసేది లేదు, చుట్టుపక్కల నిలబడితే నీ ఫోటో వస్తుంది. అందుకని ఎలక్ట్రానిక్ మీడియా, టీవీలు వచ్చినాయి, అందరి చేతిలో సెల్ ఫోన్లు వచ్చినాయి. ఇవాళ రాజకీయం ఆనాడు రాజకీయం వేరురా బాబు. ఆనాడు ఈ ఫ్లెక్స్లు లేవు, ప్రింటింగ్ చేసేవాడు లేడు. ఆ రోజులలో బట్ట పట్టుకొని ఆర్టిస్ట్ దగ్గర అరే బట్ట తీసుకుపోయి 20 గదాలు 30 గదాలు ఇంకొక నేమే 15 దిక్తు ఆడు కూడా 8 గంటలకు మొదలు పెడితే రాత్రి 2 గంటలకు 15 ఇంకో 5 అంటే 20 చేయి. ఆ 20 తీసుకొని హనుమంతరావు కంబ ఎక్కేది నేనే కట్టి. ఇప్పుడు కట్టేటోడు రెడీగా ఉన్నాడు, ప్రింట్ చేసేటోడు రెడీగా ఉన్నాడు. ఒక్క ఫోటో కాదు, మేము ఒక్క ఫోటో తీసేదానికే ఇప్పుడు మీద 2 ఫోటోలు మా వేస్తాడు, కింద 20 అన్ని ఫోటోలు. అప్పటి రాజకీయం ఇప్పటి రాజకీయం మార్పు వచ్చింది అనేది చెప్తా ఇది సమాజం. ఎందుకంటే పైవి నరసింహరావు లిబరలైజేషన్ అనుకో, రాజీవ్ గాంధీ దయ వల్ల సెల్ ఫోన్లు రావడం, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఉండడం, అదేవిధంగా కంప్యూటర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఇలా సంపాదిస్తున్నారు. చెప్పకుండా నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్లు అన్నాడు, కానీ మా రాజీవ్ గాంధీ చెప్పకుండానే కొద్ది కోట్ల మందికి ఇలా ఆస్ట్రేలియామో అమెరికామో లండన్లో మన పిల్లలు సంపాదించి తల్లికి పంపిస్తున్నారు. అమ్మా నువ్వు ఆరోగ్యం చూసుకో, నేను నెలకు 50,000 పంపిస్తున్నా. చంద్రబాబు వల్ల కదనే, చంద్రబాబు వల్ల కదా అది. చంద్రబాబు ఈడగా టెలికాం ఆయన సాఫ్ చేసిండ. టెలికాంని ఎవరు ఇంప్రూవ్ చేసిండు? రాజీవ్ గాంధీ శాప్ పెట్రోడని పెట్టి ఆయన దాన్ని ఆయన వాడుకున్నాడు. ఆయనదేలే అది ఈడబెట్టిండు ఆయన. ఏదైతే దేశం మొత్తంలో ఆ సాఫ్ట్వేర్ దీన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి. మీరు సీఎం కాకుండా అడ్డుకున్నది ఎవరే? మీరు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నది ఎవరు? నాకు 2 అడ్డుకుంటుంటే ఆ రోజులలో డబ్బు లేదు, ఏజ్ ఉండే, తక్కువ ఏజ్లో దెబ్బతిన్నా. నా ఏజ్ వాజ్ ఓన్లీ 41. అప్పుడు సీనియర్స్ నో ఈజ్ 41, ఈ గాట్ లాట్ ఆఫ్ ఫ్యూచర్, అనదర్ 10 years తర్వాత కావచ్చు అని రాజీవ్ గాంధీకి చెప్పడం. కానీ రాజీవ్ గాంధీ కూడా దాన్ని పూర్తి చేయడానికి విశాఖపట్నంలో హనుమంత్ ఎక్కడైతే పెరబూరు పోతుండో తమిళనాడు పోయే ముందు పిలిచిండు, హనుమంత్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు. 6:30కు చెప్పిండు, 11 గంటలకు పోయింది. 6 నుంచి ఇక తిరుగుతూనే ఉన్నాడు హనుమంతరావు. మీలాంటి వారు వచ్చినప్పుడు టీవీలలో చెప్పడం, సోషల్ మీడియాలో చెప్పడం నడుస్తుంది. ఏదైనా రాత దానికి ఆ రోజులలో కేంద్ర మంత్రి రావడానికి రాజశేఖర్ అడ్డుపడవడం ఇవన్నీ నాకు జరిగినాయి. మొన్న కూడా 2024లో నాకు పార్లమెంట్ ఖమ్మం ఇచ్చినా గెలుదు, సికింద్రాబాద్ ఇచ్చిన గెలుదు. కాదే రాజీవ్ గాంధీ నీళ్ళలో దూకమంటే నీళ్ళలో దూకేసినామంటే నిజమేనా? ఆయన నన్ను అడిగేది ఎప్పుడు, ఎందుకంటే ఆయన నాకు ఎందుకు పరిచయం చాలా మందికి తెలియదు. సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత పుస్తకంలో రాసిన సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత హూ విల్ బి ది లీడర్ అని అడిగినప్పుడు నేను ఎప్పుడైతే స్టూడెంట్ లీడర్ ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్ తాజ్ మహల్ నిలబడ్డంటే అడ్డలాగా అందరూ వచ్చి కలిసేది హనుమంతరావు. అట్లా నేను ఢిల్లీలో కెనాట్ ప్లేస్లో కాఫీ హౌస్ ఉన్నది. ఆ కాఫీ హౌస్లో నేను డంపి అందరం అందరు కూర్చునేది. అంటే ఒక ప్రెస్ ఆయన అడిగిండు ఏమని, ఏ హనుమంతరావుజీ హూమ్ యు ఆర్ మేకింగ్ లీడర్ ఆఫ్టర్ సంజయ్ గాంధీ? ఓన్లీ రాజీవ్ గాంధీ హోప్ ఆఫ్ ది నేషన్ అన్న. అన్న వెళ్ళిపోయినా. తెల్లారి సోనియా ఇందిరాగాంధీ దగ్గర పోయినా. ధర్మదర్శనం ఉండే కదా అప్పుడు. మ్యామ్ ఐఎమ్ హనుమంతరావు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆంధ్ర. యువర్ హనుమంతరావు పోతేదారు ఇసుకు బాదుకోవడం. అయిపోయింది నా పని అనుకున్నా. పోయింది పోయినా. కానీ పోతేదారు రూమ్లో టైమ్స్ ఆఫ్ ఇండియానో హిందూలోనో పేపర్ చూస్తే అందులో ఫ్రంట్ పేజీలో నా పేరుంది, హనుమంతరావు సపోర్టింగ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అని. అప్పుడు నాకు జర్ర ధైర్యం, అమ్మ దీనికి సేవించింది మా అమ్మ అనుకున్నా. అవంతా తిరిగి వచ్చింది. వై యోగ్యూ అనే స్టేట్మెంట్ అబౌట్ రాజీవ్ గాంధీ. అరే మా తల్లి ఇట్లా అడుగుతుంది, వెనుకపోతే దెబ్బలు తింటా. ఆల్రెడీ పేపర్లో వచ్చింది. ఎస్, యాజ్ లాంగ్ సంజయ్ గాంధీ వాజ్ దేర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హెల్పింగ్ యూ, సో ఐ థాట్ ఈజ్ అ బ్రదర్, he will be for you, that's why I give an. You're correct.
ఇమీడియట్గా ఏమన్నది, హౌ లాంగ్ యు ఆర్ హియర్ అన్నది, వేర్ యు ఆర్ స్టేయింగ్ అని, మ్యామ్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఏపీ కదా, హౌ లాంగ్, అనదర్ 2 days. రెండో దినం ఇవాళ మాట్లాడిన రెండో దినం సాయంత్రం ఫోన్ వచ్చింది, యువర్ అపాయింట్మెంట్ ఈజ్ ఫిక్స్ బై 11 o'clock. ఇక నేను అనుకున్న అమ్మనే పిలిచిందిరా బాబు, ఇక గట్టిగా పోయినా. అప్పుడు ఇక రాజీవ్ గాంధీ గారు జిన్ పాయింట్ టీ షర్ట్, అప్పుడు రాహుల్ గాంధీ ఏం చేస్తుంటే తెలుసా, అప్పుడు 1980 years సైకిల్ తొక్కుతుంటే గార్డెన్లో, నాకేం తెలుసు ఆయన ఇంత పెద్దోడైతే. సరే పోయిన పాపం నన్ను ఏమంటే ఆయన సైకిల్ తొక్కుతుంటే చూసుకుంటూ పోయినా, లోపలికి పోగానే వచ్చింది, ఏ మిస్టర్ జిన్ పాయింట్ వై యు హావ్ గివెన్ మై నేమ్ ఫర్ పాలిటిక్స్, ఐఎమ్ ఏ పైలట్ అన్నాడు. అనగా నేను ఇట్లా అంటుండే ఏమన్నా కానీ దుక్కిన, సార్ ఐ కాంట్ బికేమ్ ఏ పైలట్, ద పైలట్ ఈజ్ అ టెక్నికల్ సబ్జెక్ట్, కానీ పైలట్ బికేమ్ ఏ పాలిటిషియన్. నో 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 ఐఎమ్ ఏ ఫ్యామిలీ లైఫ్ అని వెళ్ళిపోయాడు. మళ్ళీ తెల్లారు పిలిచింది, అంటే ఏం చెప్పిండని, మ్యామ్ ఈ సేయింగ్ దట్ ఐఎమ్ ఏ పైలట్, ఐ కాంట్ బికేమ్ ఏ పాలిటిషియన్ అన్నాడు. आप क्या बोले, మేము గివెన్ స్టేట్ ఆన్సర్, ఐ కాంట్ బికేమ్ ఏ పైలట్, పైలట్ ఈజ్ ద టెక్నికల్ సబ్జెక్ట్, కానీ పైలట్ బికేమ్ ఏ పాలిటిషియన్ అంటే నవ్విందని ఇటు గట్టాడు ఎలాగేరు అన్నారు. ఇక ఆ తర్వాత అనుకోకుండా రాజీవ్ గాంధీ గారు ఈడ సీనియర్ పైలట్ ట్రైనింగ్కి వచ్చిండు బేగంపేట్, 5 ఉండి సీనియర్ పైలట్. ఇక రోజు పోయి సాయంత్రం అప్పుడు స్కూటర్ మీద పోవాలి, ఎదురుగా ఒకటి లగుతా అప్పుడు నాది ఫుల్ అవా, రేయ్ రాగానే చెప్పాలంటే అటు ఫోన్ చేయగానే ఉరికొచ్చేది. ఇట్లా ఆయన ఎంబడి తలిగితే ఇక ఒకసారి ఆయన ఉరుకుడు, నేను ఉరుకుడు, అరే వాళ్ళ అదర్ పైలట్, అరే తెర దోస్తారంటే ఈయన ఉరికేది ఆయన వెనకాల. అట్లా నాకు ఆయనకు సన్నిహితం ఏమైంది, ఐఎమ్ లాస్. ఇందిరాగాంధీ వాజ్ ఐవర్ వెరీ క్లోజ్. ఇందిరాగాంధీ అన్నది అన్నాడు, వెంకటరామరెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నన్ను క్యాబినెట్లో తీసుకు, ఐ కాంట్ ఇన్ క్యాబినెట్, ఐ వాంట్ టు వర్క్ యాజ్ ఎ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. భుజం తట్టింది మా అమ్మ, అది దట్ ఈజ్ మై ఆనాడే మినిస్టర్ అయిదు, లేదు నేను ప్రజల సేవ చేస్తాను. అదేవిధంగా చేసిన, ఇప్పటికి కూడా చేస్తా. పదవులు వస్తాయి. రాజ్యసభ ఇస్తున్నారా లేదా, ఇప్పుడు రాజ్యసభ ఇస్తారా లేదా అనేది నేను ఏం పని చేస్తూనే ఉంటా. ఇప్పుడు కేశవరావు ప్లేస్లో మీకు ఇస్తారని అంటుండే కదా. చూడండి, కేశవరావుకి ఎందుకు ఇవ్వలేదు, కేశవరావు ఎందుకు రాజీనామా చేసిండో అది ఇచ్చిండ్రు, అయిపోయింది. నేను పదవుల గురించి కాదండి, వేరే వారికి అన్యాయం జరిగితే మాట నేను అమ్మా నాకు లేదు అన్నాడు. వాళ్ళు నా టాలెంట్ ఉంటే అప్పుడు టాలెంట్ని చూసే ఇచ్చింది కదనే. నేను పెంకుటిల్లు ఇంట్లో ఉంటా, మా నాయన సంపాదించలే. నా టాలెంట్ని గుర్తుపట్టిన సంజయ్ గాంధీ, నా టాలెంట్ గుర్తుపట్టిన ఇందిరాగాంధీ, నా టాలెంట్ గుర్తుపట్టిన రాజీవ్ గాంధీ. కాబట్టి నా టాలెంట్ ఉన్నంతసేపు నేను ఉంటా. నాకు ఏదైనా వస్తే నా టాలెంటు, నా నీతి నిజాయితీతోనే రావాలి. తప్పనిసరిగా ప్రజల సేవ చేసుకుంటూ పోతా. ఇంకేదైనా పదవి వస్తే 10 మందికి ఉపయోగపడతా అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది విహెచ్ గారి అద్భుతమైన ఇంటర్వ్యూ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.